హాస్పిటల్ అంటూ ఏం లేవు. ఏమున్నా అపోలోకెళ్ళాలి. అపోలో క్లినిక్ అనేసి ఉంది. ఈడికెళ్ళినా గాని చిన్న దెబ్బ తాకినా గాని మనకు అపోలోకే ఎళ్ళండి అనేసి అంటారు. ఈడ దోమలు, ఈగలు ఇప్పుడు మనం అన్నం తింటూ ఉంటాం. అందరం వచ్చి ఆడ చెట్టు కింద అన్నం తింటున్నాం. దానిలో ఈగలు అన్నంలో రాలుతూ ఉంటాయి. ఇంగ మన బాధ ఎవరైనా వచ్చినా గాని వస్తారు, చూస్తారు. ఇది చేపియండి, అది చేపియండి. మొన్నటిదాకా బ్రిడ్జ్ ఉండే. బ్రిడ్జ్ పగలగొట్టిర్రు. దాన్ని అట్లనే వదిలేసి ఎళ్ళిపోయిర్రు. వర్షం పడ్డప్పుడు మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయినాయి అక్కడ ఎంతో ముందు. ఇప్పుడు కూడా ఆ నీళ్ళు వాటర్ కూడా తీసుకొని దీంట్లో కలుపుతారు చెరువులో అన్ని వాటర్. ఇక ఏం చెప్పాలని అర్థమవుతలేదు ఇక మాకు. ఇక మేము కొట్లాడ పెట్టుకున్నాం అది కూడా. చెరువులో కూడా దీంట్లో కలుపుతారు. ఇక అట్లుంటుంది మా పరిస్థితి. ఇక మొత్తం అక్కడ మొత్తం నీళ్ళు వాటర్ మొత్తం మొత్తం మునిగిపోయినాయి. వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. అంటే ఇప్పుడు మామూలప్పుడు మీరు 2 నెలలకో, 3 నెలలకో ఒకసారి ఎంతో కొంత తీసుకొని క్లీన్ చేపించుకుంటారు. వర్షాకాలం వచ్చినప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది కదా, మరి అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఇక అది మాకు వాళ్ళు చెప్పరు కదా, గవర్నమెంట్ వాళ్ళు చెప్తే కూడా ఏం చేయలేరు. అది అది మాకు పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. అది వర్షం కాలం వచ్చినప్పుడు మొత్తం వాటర్ మొత్తం ఇళ్ళలో పోతాయి. అందుకే అక్కడ నుంచి మొత్తం చేపించుకున్నారు అన్ని వాటర్ మొత్తం. వీడియోలు కూడా ఉన్నాం అక్కడ. ఒక్కొక్క మనిషికి ఇంత ఇంత వరకు వాటర్ మొత్తం వర్షాకాలంలో అంతే.